Proverbs chapter 2, verses 9 to 12. 9 to 12. Then you will understand righteousness and justice and equity, every good path. For wisdom will come into your heart, and knowledge will be pleasant to your soul. Discretion will watch over you, understanding will guard you, delivering you from the way of evil, from men of perverted speech. ఇన్ తెలుగు, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. ఎప్పుడు తెలుసుకునేది? అప్పుడు అంటే ఆయన తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఎప్పుడైతే తన భక్తుల యొక్క ప్రవర్తనను దేవుడు కాచి కాపాడతారో అప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయమున చూచును, తెలివి నీకు మనోహరముగా ఉండును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అని దేవుడు చెప్తున్నారు అన్నమాట. మన ప్రవర్తన ఎప్పుడైతే దేవుడు కాచి కాపాడతారో అప్పుడు నీతి న్యాయ యథార్థతలు అనేవి మనకి మనం అలాంటివి అలవర్చుకుంటాము. ప్రతి సన్మార్గం దేవుడు మనకు బోధిస్తారు. జ్ఞానం మన హృదయంలో చొచ్చుకొని పోతుంది అంటే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తారు. తెలివి మనకు మనోహరంగా ఉంటుంది, బుద్ధి మనల్ని కాపాడుతుంది, వివేచన మనకు కావలి కాస్తుందట. అప్పుడు అలాంటివి ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నప్పుడు, అవన్నీ దేవుడు మనకు బోధించినప్పుడు అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అవన్నీ దేవుడు మనకు నేర్పించినప్పుడు దుష్టుల మార్గంలో మనం నడుచుకోము. ఆ తర్వాత మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి దేవుడు మనల్ని రక్షిస్తారన్నమాట.